మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అరటి తాలూకు ప్రత్యేకతలు, అలాగే దీన్ని ఔషధంగా వాడాల్సిన సందర్భాలు, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. అసలు దీనికి సంబంధించి ముందుగా మనం తెలుసుకోవాల్సింది దీని పేర్లు. ఈ బొటానికల్గా దీన్ని మ్యూసా పారడైజికా అంటారు. పారడైజ్ అంటే మీకు తెలిసిందే కదా. హిందీలో కేలా అంటారు, ఇంగ్లీష్లో బనానా అనే పేరుతో పిలుస్తారు. అయితే సంస్కృతంలో మాత్రం కదళి అనే మంచి పేరుతో పిలుస్తారు. ఇంతకీ దీనికి సంబంధించి మీరు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి. అరటిపండుని పేదవాడి బ్రేక్ఫాస్ట్గా పిలుస్తారు. అంటే అరటిపండు చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, ఇది శరీరానికి కావలసిన మంచి పోషణని ఇస్తుంది. సంవత్సరం అంతా దొరికేటటువంటి ఈ అరటి ప్రాచీన కాలం నుంచి మానవాళికి సుపరిచితమే. అరటిపండుని అరటి తొక్క ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఇది రెడీ టు ఈట్ ఫ్రూట్ లాగా ఉపయోగపడుతుంది. అదే సందర్భంలో స్టెరైల్గా సురక్షితంగా ఉంటుంది. అరటి ప్రాథమికంగా మన భారతదేశానికి సంబంధించింది. భారతదేశంలో ఆ పూజా సమయాలలో అరటి పండుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. యూరోప్లో దీన్ని యాపిల్ ఆఫ్ ది పారడైజ్ అంటారు. అందుకే బొటానికల్ నేమ్ పారడైజికా అనే పేరు వచ్చింది. అంటే స్వర్గం అనేది దీంట్లోనే కనిపిస్తుంది అని, దీంతోటే సాధ్యం అని. అరటి చక్కటి ఆహారపు విలువలు కలిగినటువంటి పండు. దీంట్లో ప్రోటీన్స్ తోటి పాటుగా విటమిన్లు ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చక్కగా కలిసిమెలిసి ఉంటాయి. అంటే దీన్ని ఒక కంప్లీట్ ప్యాక్డ్ ఫుడ్ అని చెప్పొచ్చు. దీని ఫుడ్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. పాలతో కలిపి అరటిపండును తింటే చక్కటి సమతులాహారం. ఇక దీని గురించి మరొకటి సాటి రాదు అని చెప్పొచ్చు. అరటిపండుని ఎండబెట్టి దాని పొడిని కూడా ఆహార పదార్థంగా కొన్ని ప్రాంతాల్లో వాడుతూ ఉంటారు. ఇంతకీ అసలు చెప్పొచ్చేది ఏమిటంటే దీని ఔషధపు విలువలు, ఉపయోగాలు. మెయిన్గా అరటి గురించి చెప్పాల్సి వస్తే ఇది చక్కటి యవ్వన శక్తిని ప్రసాదిస్తుంది. నిత్య యవ్వనంగా ఉండాలంటే అరటి పండుని మించింది లేదు అని వైద్య గ్రంథాలు చెప్తాయి. ఎందుకంటే దీంట్లో అనేక పోషకతత్వాలు, అనేక మినరల్స్, విటమిన్లు ఇవన్నీ ఉంటాయి. అరటి వల్ల జీర్ణం చక్కగా అవుతుంది, అలాగే శక్తివంతంగా తయారవుతారు. దీంట్లో ఉండేటటువంటి కాల్షియం, ఫాస్ఫరస్, నైట్రోజన్ ఇవన్నీ కూడా శరీరంలో కణాలు చక్కగా పనిచేయడానికి సహాయపడతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే దీని గురించి మెయిన్గా చెప్పుకోవాల్సింది ఇది ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఇలాంటి వాటిని చక్కగా తగ్గిస్తుంది. కడుపులో పుండుతోటి అంటే అల్సర్స్ తోటి బాధపడే వాళ్ళకి అరటి లాంటి అతి ఉత్తమమైనటువంటి ఔషధం, ఆహార ఔషధం లేదు అనే చెప్పాలి. అందుకే వైద్య రంగం కాస్త సరదాగా అరటిని చెప్తూ విటమిన్ యు అంటుంది. యు అంటే అల్సర్ మీద పనిచేసేది అని. హైపర్ ఎసిడిటీ, అల్సర్స్, కడుపులో మంట, ఎపిగ్యాస్ట్రిక్ డిస్ట్రెస్, గ్యాస్ట్రోఎసోఫేజియల్ డిస్ఫంక్షన్ ఇలాంటి వాటితోటి సతమతమయ్యే వాళ్ళకి ఈ అరటిపండుకి మించింది లేదు. ప్రధానంగా దీనికి మరొక ఉపయోగం ఉంది. ఇది పెద్ద పేగులో పుండవటం అంటే అల్సరేటివ్ కోలైటిస్, అలాగే ఐబిఎస్ ఇలాంటి వాటిలో ఉపయోగపడుతుంది. అంటే ఈ అరటి అనేది మృదు విరేచనకారిగా పనిచేస్తుంది. ఇది పేగులకి సంబంధించినటువంటి అల్సరేటివ్ కోలైటిస్ లాంటి వ్యాధులలో మంచి ఆహార ఔషధం. అరటిపండులో ఉండేటటువంటి సుగుణం ఏమిటంటే ఇది విరేచనాలతో బాధపడే వాళ్ళకి విరేచనాలను తగ్గిస్తుంది. మలబద్ధకంతో బాధపడే వాళ్ళకి మృదు విరేచనకారిగా పనిచేస్తుంది. పెక్టిన్ అనేటువంటి పదార్థం దీంట్లో ఉంటుంది కాబట్టి మలబద్ధకంలో పనిచేస్తుంది. హానికారక బ్యాక్టీరియాని దూరం చేసి సురక్షితమైనటువంటి బ్యాక్టీరియాని పెంచడం వల్ల ఇది డయేరియాలో కూడా ఉపయోగపడుతుంది. ఇలా డ్యూయల్ యాక్షన్ దీనికి ఉంది. అంటే ఇది ఒక పెనాషియా. ఇంకా మెయిన్గా దీని గురించి చెప్పాల్సి వస్తే ఇది కీళ్ళ నొప్పిలో అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. 4 నుంచి 7 రోజుల పాటు అరటి పండ్లను మాత్రమే తింటూ ఉంటే కీళ్ళ నొప్పులలో ఉపశాంతి లభిస్తుంది. రోజుకి 8 పండ్ల వరకు తీసుకోవచ్చు. ఇక దీని మెయిన్ ఉపయోగం మరొకటి ఉంది. మన భారతదేశంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇబ్బంది పెట్టే సమస్య రక్తహీనత. అరటిలో ఉండేటటువంటి ఐరన్ వల్ల ఎనీమియాలో బాగా పనిచేస్తుంది. దీనికి అరటి అనేది దీంట్లో ఉండే కొన్ని ప్రత్యేకమైన తత్వాలు ఐరన్ ఎస్టిములేషన్కి సహాయపడతాయి. దీంట్లో ఉప్పు శాతం, ప్రోటీన్ శాతం తక్కువ ఉంటాయి కాబట్టి
ఆరోగ్యరీత్యా ఇది మంచిది. ఇంకొకటి ఇది యురీమియా అంటే రక్తంలో యూరియా శాతం పెరగటం అన్న కండిషన్లో చాలా చక్కగా పనిచేస్తుంది. 4 రోజుల పాటు దీన్ని కేవలం అరటిపళ్ళనే తింటే మంచి ప్రయోజనం కనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పటికీ కూడా మనం జయించలేని మన దేశంలో ఉండే పెద్ద సమస్య ఏంటంటే క్షయవ్యాధి. టీబీ వ్యాధిలో ఉడకబెట్టినటువంటి అరటిపళ్ళతో చేసినటువంటి జ్యూస్ తీసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు ఇచ్చినట్టుగా పరిశోధనలలో తేలింది. అన్నిటికీ మించి దీనికి ఇంకొక ఉపయోగం ఉంది. అంటే ఇది క్షయవ్యాధిలోనే కాదు, ఇతరత్రా సమస్యలు, ఉదాహరణకు కిడ్నీ స్టోన్స్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అరటిని మెయిన్గా చెట్టు తాలూకు ఆ బోదె జ్యూస్ని తీసుకుంటూ ఉంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు మంచి రిలీఫ్ వస్తుంది. అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గిస్తుంది. ఇంకోటి చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అరటిపండు లావెక్కుతారేమో అనుకుంటూ ఉంటారు, కానీ ఇది అధిక బరువులో ఒక మంచి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. అంటే అరటిపండు తింటే లావు అవుతారు అనేది నిజం కాదు. నిజానికి అరటిపండు బరువుని తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. రోజు 6 అరటిపళ్ళు పల్చటి పాలు కలిపి 10 నుంచి 15 రోజులు తీసుకుంటూ ఉంటే ఇతరత్రా ఫుడ్ని తగ్గిస్తే శరీరానికి చక్కని పోషణ అందుతుంది. అలాగే బరువు కూడా తగ్గుతుంది. తర్వాత మెల్లగా మామూలు ఆహారంలోకి రావాలి. అరటిపండులో సోడియం శాతం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇలాగా బరువు తగ్గటం సాధ్యమవుతుంది. ఇంకొకటి మహిళలకు ఉపయోగం. ఇది ఋతు సంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది. ఇక్కడ మీరు వాడాల్సింది అరటి పువ్వు. అరటి పువ్వుని కూరగా వండుకొని తింటూ ఉంటే మెన్స్ట్రువల్ సమస్యలు తగ్గుతాయి. అరటి పువ్వు రక్తంలో ఉండేటటువంటి ప్రొజెస్ట్రోన్ అనే హార్మోన్ని పెంచుతుంది. కాబట్టి మహిళల్లో వచ్చేటటువంటి ఆ హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ని ఇది కరెక్ట్ చేస్తుంది. ఇలాగా ఈ అరటి వల్ల అనేక ఉపయోగాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు ఇతరులకి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.